పరిచయం ఉన్న సబ్జెక్టు. నిజంగా నదీ ప్రవాహానికి ఇబ్బంది కలిగించేంతటి విపత్కర పరిస్థితి దానివల్ల ఏర్పడి ఉండొచ్చా? ఫ్లాష్ ఫ్లడ్స్ అయితే నదీ ప్రవాహం ఆగిపోవటం, లేకపోతే ఒక్కసారిగా మీదొచ్చి పట్టడం. వస్తాన్ గారు, పెద్దలందరూ కూడా డిఫరెంట్ యాంగిల్స్లో దాన్ని విశ్లేషించారు. మళ్ళీ ఒకసారి మనం చేద్దామంటే సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్ ఒకటి చూద్దాం, తర్వాత హిస్టారికల్గా పొలిటికల్గా ఈ రకరకాల కారణాల వల్ల దాని మీద క్యూరియాసిటీ ఉండటంలో వీ కెన్ అండర్స్టాండ్. లో చైనీస్ న్యూక్లియర్ టెస్ట్లు చేసినప్పుడు వాళ్ళు ఇంకా ఏం చేయబోతున్నారు, ఏ స్థాయిలో చేయబోతున్నారు అన్న దాన్ని స్టడీ చేయడం కోసం ఒక సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ ని, అది సిఐఏ ప్లస్ ఐబి ప్లస్ మన గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్, ఇంకా మేబీ అదర్ ప్లేయర్స్, వీళ్ళందరూ కూడా ఒక ఎత్తైన ప్రాంతంలో ఉండి ఆ ఇన్స్ట్రుమెంట్ ను వాడి చైనీస్ యాక్టివిటీని స్టడీ చేయాలి అనుకున్నారు అనుకోండి. సో ఇట్స్ మోస్ట్లీ మిలిటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వెపన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ వెపన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్ గా కొంతమందికి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. దాన్ని ఒక పక్కన పెడితే ఆ ఇంట్రెస్ట్ వీ కెన్ అండర్స్టాండ్. చైనీస్ ఏం చేస్తున్నారు అన్నది స్టడీ చేయడానికి ఆనాటి ఇండియాకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మిగతా ఇంటర్నేషనల్లీ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. దాన్ని ఇప్పుడు మళ్ళీ రీవిజిట్ చేసి అప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరెవరు కోఆపరేట్ చేశారు, ఎవరెవరు ఏం చేశారు, దాని మీద హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ అర్థం చేసుకోవడానికి, మిలిటరీ గేమ్ ప్లాన్స్ అర్థం చేసుకోవడానికి, ఇలాంటి న్యూక్లియర్ వెపన్స్ తయారీలో అసలు ఏం జరిగింది అన్నది తెలుసుకోవడానికి డెఫినెట్ గా ఇట్స్ ఆఫ్ సమ్ ఇంపార్టెన్స్. దాన్ని మనం ఎందుకు మీడియాలో ఎంత ఇంట్రెస్ట్ చూస్తున్నారంటే డెఫినెట్లీ దేర్ విల్ బి సమ్ ఇంట్రెస్ట్. రెండోది ఏంటంటే చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఒకవేళ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ లో రేడియో యాక్టివ్ మెటీరియల్స్ వాడితే, ఇది ఒక్కటే కాదు అనేక రకాలైన ఇన్స్ట్రుమెంట్స్ లో ఎంతో కొంతకు రేడియో యాక్టివ్ మెటీరియల్స్, ఎస్పెషల్లీ ఈ ప్లూటోనియం 238 అనే ఐసోటోప్ ని వాడతారు. ఒకటి చిన్న మోతాదుల్లో ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం వాడతారు. ఆ ఎలక్ట్రిసిటీ ఎందుకు అవసరం అవుతుందంటే, లోపల ఉన్నటువంటి, మీరు ఏదైనా ఒక క్లాక్ లాంటిది ఊహించుకోండి, ఒక చిన్న ప్రాసెసర్ లాంటిది ఊహించుకోండి, దాన్ని రన్ చేయడానికి కూడా మీకు ఎనర్జీ కావాలి. కాబట్టి ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అంతా కూడా కన్సీల్ అయి ఉంటాయి. కాబట్టి మనం సోలార్ ఎనర్జీనో బయట నుంచి మామూలుగా మనకు ఉన్నటువంటి కన్వెన్షనల్ ఎలక్ట్రిసిటీనో వాడి మనం చేయలేం. కాబట్టి ఏదైనా బ్యాటరీస్ వాడదాం అనుకున్నా కానీ వాటికి లిమిటెడ్ ఫైనైట్ లైఫ్ ఉంటుంది. కాబట్టి ఈ థర్మో న్యూక్లియర్ చిన్న, అంటే మైక్రో లెవెల్ ఎలక్ట్రికల్ జనరేటింగ్ యూనిట్ లాగా ఊహించుకుంటే మనం అంతవరకే దాని పని. ఆ మోతాదులో వాడినటువంటి రేడియో యాక్టివ్ మెటీరియల్ జనరల్ గా ఎన్వైరన్మెంట్ మీద పెద్దగా ప్రభావం చూపించుతుంది. డైరెక్ట్ గా దాని కాంటాక్ట్ లోకి వచ్చిన వాళ్ళు, దాన్ని కన్జ్యూమ్ చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది ఉండొచ్చు. అది దాని లైక్లీహుడ్ కూడా చాలా చాలా తక్కువ. ఎందుకంటే ఎక్కడైతే ఈ పర్వత శ్రేణి ఉందో, ఎక్కడైతే 7,000 చిల్లర కిలోమీటర్ల హైట్ లో, దాదాపు 8 కిలోమీటర్ల హైట్ లో బహుశా జనసంచారం కూడా అంతగా ఉండదు. ఒక ఐసోలేటెడ్ ప్లేస్ లో ఎక్కడో పెట్టారు అనుకుందాం, ఆ ఇన్స్ట్రుమెంట్ ని ఇన్స్టాల్ చేశారు అనుకుందాం ఫర్ మానిటరింగ్ పర్పసెస్. దాంట్లో టచ్ లోకి వెళ్ళే సివిలియన్స్ కానీ ఇంకొకటి కానీ ఉండకపోవచ్చు. నంబర్ 2, అది ఎక్కడో పడిన తర్వాత అది ఆ మంచులో కప్పబడినా ఉంటుంది, లేదంటే ల్యాండ్ స్లైడ్స్ లో మట్టిలో కప్పబడినా ఉంటుంది, లేదు అది ఎక్స్పోజ్ అయింది, దాని మీదగా మంచు కరుగుతుంది, దాని మీదగా నీటు మరి ఆ నందాదేవిలో నుంచి మళ్ళీ గంగాలోకి నీళ్లు వస్తున్నాయి అన్న పాసిబిలిటీ మనం చూస్తే డెఫినెట్ గా అండి ఈ ప్లూటోనియం ఏమవుతుందంటే, ప్లూటోనియం ఎనీ రేడియో యాక్టివ్ మెటీరియల్ 3 రకాల రేడియో వేవ్స్, అంటే రేడియో యాక్టివ్ రేడియేషన్ ని రిలీజ్ చేస్తారు. ఒకటి ఆల్ఫా రేస్ అంటారు, 2 బీటా రేస్ అంటారు, 3 గామా రేస్ అంటారు. ఈ ఆల్ఫా రేస్ అంటే ఏంటంటే దాని చుట్టూ మీటర్ల పరిధిలోనే ఇవి ఇంకా అంతే, అంతకంటే ప్రాపగేట్ కాలేవు, దూరం వెళ్ళలేవు. లీస్ట్ డ్యామేజింగ్, లీస్ట్ మనకి దానివల్ల ప్రమాదం ఉన్నటువంటి వెరీ లెస్ ఇంటెన్సిటీ అంటారా సార్? బాగా వెరీ లో ఇంటెన్సిటీలో ఉన్నటువంటి రేడియేషన్. అది 1 మీటర్లు మహా అయితే ఒక 2, 3, 5, 10 మీటర్లలో ఆ రేడియేషన్ ఎఫెక్ట్ ఇంకేమి ఉండదు. నెంబర్ 2 బీటా రేస్ ఉంటుంది. నెంబర్ 3 గ్యామా రేస్ ఉంటాయి. గ్యామా రేస్ ఏంటంటే
దే కెన్ గో లాంగ్ డిస్టెన్స్, చాలా దూరం ఆ రేడియేషన్ వ్యాపించడానికి అవకాశం ఉంటుంది. మనందరికీ తెలుసు చెర్నోబిల్ లాంటి కెటాస్ట్రఫీ జరిగినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి రకరకాల రేడియేటివ్ మెటీరియల్స్ లో ప్లూటోనియం అమౌంట్ కూడా ఉందని, అంత మెల్ట్ డౌన్ కేసులో కూడా ఫ్యూ కిలోమీటర్స్ 5, 6, 10 కిలోమీటర్లు దాటిన తర్వాత ప్లూటోనియం ట్రేసెస్ ఏం కనపడలేదు. అంటే ఏంటి, నిజంగా దూరంగా వెళ్ళలేదు, దీని ఎఫెక్ట్ ఏమి ఉండదు, దీని రేడియేషన్ ఎఫెక్ట్ ఉండదు, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయి. కాబట్టి ప్లూటోనియం ని సేఫ్ ఆల్టర్నేటివ్ గా ఎన్నుకున్నారు. సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ లో వాడటానికి అదొక కారణం. నంబర్ 2, అది కూడా కాదు, ఈ క్యాప్సూల్ మిస్ అయింది, ఈ రేడియాక్టివ్ ఎక్కడైతే ఈ మెటీరియల్ అట్టి పెట్టారో ఈ పర్టికులర్ క్యాప్సూల్ మిస్ అయింది అన్నారు అనుకోండి. ఈ క్యాప్సూల్ కూడా అదేదో మనకి బేరు ప్లూటోనియం ఉంది, అందరికి అది ఎక్స్పోజ్ అవుతుంది అనుకోవడానికి లేదు. దీన్ని మళ్ళీ ఒక సీరియస్ సెరామిక్ ఆక్సైడ్ లో, సెరామిక్ మెటీరియల్ లో దీన్ని ప్యాక్ చేస్తారు. కాబట్టి ఏదైనా ఆల్ఫా రేస్ దీని నుంచి ఎమిట్ అవుతున్నాయి అనుకుంటే ఆ బాడీని దాటైతే బయటకు రాలేదు, ఆ కన్సైన్మెంట్ దాటి బయటకు రాలేదు. ఓకే, అది కూడా ఆ సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయని మనం అనుకుందాం. లేదు, ఇది ఎక్కడో పడిపోయి ఎక్కడో క్రాష్ అయింది, బాగా పౌడర్ అయిపోయింది. ఓకే, ప్లూటోనియం పౌడర్ ఇప్పుడు చుట్టుపక్కల పడింది అన్నది వర్స్ట్ కేస్ సినారియో. ఆ వర్స్ట్ కేస్ సినారియోలో చూసినప్పుడు అది నీళ్లలో కలిసినప్పుడు ఆ ప్రవాహంతో పాటు కొట్టుకొస్తే ఆ నందాదేవి దగ్గర నుంచి గంగలోకి వచ్చి ఇదంతా భూభాగంలోకి మనకి భారతదేశం అంతా కూడా నీళ్లు ప్రవహిస్తున్నాయి. కాబట్టి ఏమైనా అవుద్దా అన్నది ఇప్పుడు ఐ థింక్ మెయిన్ క్వశ్చన్. ఈ మెయిన్ క్వశ్చన్ లో ప్లూటోనియం లాంటి హెవీ ఐసోటోప్స్ ఏం చేస్తాయి అంటే, ఒకవేళ మనం పౌడర్ చేసి నీళ్ళల్లో కలిపామనుకోండి, అది దగ్గరలో ఉన్న భూభాగానికి అతుక్కుంటే కానీ, మట్టి కత్తుక్కుంటే కానీ ఈ నీళ్లతో పాటుగా ప్రవహించవు. ఈ నీళ్లతో పాటుగా ప్రవహించవు కాబట్టి మనకి మళ్ళీ ఇంకొకసారి దాని సోర్స్ నుంచి 5, 10, 15 మీటర్ల తర్వాత అసలు మీకు ఆ యాక్చువల్ మెటీరియల్ మీకు దొరకదు. అది అక్కడ నియర్ బై గ్రౌండ్ కి అతుక్కుని ఉండిపోద్ది. కాబట్టి ఆ ప్రమాదం కూడా లేదు మనకి. సో సపోజ్ ఎక్కడో గంగా నదిలో ఎక్కడో ఒక రేడియో యాక్టివ్ మెటీరియల్ నిజంగానే ఉంది అనుకుందాం, ఒక లొకేషన్ లో ఆ నది అడుగు భాగంలో ఉంది అనుకుందాం. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? దాని చుట్టూ ఉన్నటువంటి ఈ రేడియేషన్ వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏమన్నా ఉంటదేమో, కానీ దానికి టచ్లోకి వెళ్ళినటువంటి క్రిమికీటాలు, చేపలు అలాంటి వాటికి ఏదన్నా డ్యామేజ్ జరుగుద్దేమో, కానీ అక్కడి నుంచి 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు ప్రయాణించే నీటిలో ఏమీ ఉండదు. యాజ్ సచ్ ఇట్స్ నాట్ కెమికల్ పొల్యూషన్. కెమికల్ గా మనకి నీళ్లలో ఏదో కలిసింది, పాయిజన్ కలిసింది, ఆ నీళ్లు తాగితే ఏదో అయిపోద్ది అనుకోవటానికి లేదు. సో మనం మాట్లాడుతుందే ప్రాబబ్లీ మైక్రోగ్రామ్స్, ప్రాబబ్లీ గ్రామ్స్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 60 years దానికి ఎన్ని రకాల డ్యామేజ్లు జరిగినా, ఎన్ని రకాలుగా రూపాంతరాలు చెందినా, ఎన్ని రకాలుగా అది డిస్ట్రిబ్యూట్ అయిందని అనుకున్నా, అది హైలీ లోకలైజ్డ్ గా ఉంటుంది. ఆ హైలీ లోకలైజ్డ్ గా ఉన్నటువంటి మెటీరియల్ నుంచి వచ్చే ఆల్ఫా రేస్ ప్రాబబ్లీ విల్ హ్యావ్ నో ఇంపాక్ట్ ఆన్ లార్జర్ యానిమల్స్. రైట్. కాబట్టి ఎటు చూసుకున్నా నిజంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే నాకు కనపట్లేదు. కానీ ఒకసారి ఆ కన్సర్న్ ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి రేడియో యాక్టివ్ ఆ రేడియేషన్ స్ట్రెంగ్త్ ని మనం మెజర్ చేయడానికి వాళ్ళ సఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. కాబట్టి మనకి ఎక్కడైతే డౌట్ ఉందో ఆ ప్రాంతాన్ని సర్వే చేయటంలో, ఆ ప్రాంతంలో రేడియేషన్ లెవెల్స్ ని అసెస్ చేయటంలో తప్పేం లేదు. అది ఇట్ సర్వ్స్ బోత్ సైంటిఫిక్ క్యూరియాసిటీ యాజ్ వెల్ యాజ్ జనరల్ కన్సర్న్ కూడా మనకు ఆన్సర్ చేస్తుంది. అయితే ఇందాక పెద్దలు గిరిధర్ గారు ఒక మాట అన్నారు, దీనికిను గ్లేజియర్స్ మెల్ట్ డౌన్ కి, లేదంటే తర్వాత వచ్చినటువంటి ఫ్లడ్స్ ఇంకా రకరకాల వాటికి ఏమైనా లింక్ ఉంటుందా, దాన్ని దృష్టిలో పెట్టుకుని మన ప్రభుత్వం కూడా ఆ ప్రాంతానికి పర్యాటకుల్ని వెళ్లకుండా ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టిందా అనేది ఎక్స్ప్రెస్ చేశారు. ఐ థింక్ ఎనీ రేడియో యాక్టివ్ మెటీరియల్ మనం అనుకుందాం, ఒక 1/2 కిలోగ్రాము, ఒక 50 గ్రాములు, ఇవన్నీ కూడా స్మాల్ క్వాంటిటీస్ లో మనం మాట్లాడాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేం టన్స్ లో మాట్లాడే అంశం కాదు. ఈ చిన్న మెటీరియల్ ఎక్కడైనా ఏదైనా ఒక ప్రాంతంలో ఉంది అనుకుందాం, దాని మీద ఐస్ కప్పబడి ఉంది అనుకుందాం, మట్టి కప్పబడి ఉంది అనుకుందాం. ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఏవి కూడా థర్మల్ ఎనర్జీని రిలీజ్ చేయవు.
ఓకే. అంటే వేడిని రిలీజ్ చేయి. అవి ఒక రియాక్షన్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు మాత్రమే ఆ వేడి రిలీజ్ అవుతుంది. సపోజ్ మన దగ్గర ప్లూటోనియం ఐసోటోప్ ఒకటి ఉందనుకోండి, ఆ ఐసోటోప్ మనమే మర్చిపోయాం, ఒక బాక్స్ లో పెట్టి ఒక చోట పెట్టాం. అది హీట్ జనరేట్ చేయదు, అది ఆల్ఫా రేస్ ని ఎమిట్ చేస్తుంది. ఇంకో మెటీరియల్ బీటా రేస్, ఇంకో మెటీరియల్ గామా రేస్. అంటే రేడియేషన్ ని ఎమిట్ చేస్తుంది కానీ థర్మల్ హీట్ ని, వేడిని అయితే జనరేట్ చేయదు. వేడిని జనరేట్ చేయనప్పుడు దానిపైన ఉన్నటువంటి మట్టి కానివ్వండి, లేదంటే ఆకులు అలాలు కానివ్వండి, లేదా మంచే పడింది అనుకోండి, మంచులోనే అది బరి అయింది అనుకోండి, ఆ మంచు కానీ కరిగే అవకాశాలు కూడా ఏం లేవు. కాబట్టి ఒక న్యూక్లియర్ మెటీరియల్ ఎక్కడో ఉన్నప్పుడు దాని చుట్టూ ఉన్నటువంటి ఐస్ కానివ్వండి, ఈ ఐస్ క్యాప్స్ కానివ్వండి, డైరెక్ట్ గా దాని వల్ల ఇంపాక్ట్ అయ్యి కరగటము, దానివల్ల ఫ్లడ్స్ రావటం, దానివల్ల ఇంకోటి రావటం అనేది ఈజ్ హైలీ అన్లైక్లీ. దానివల్ల మనం దాన్ని వరి అవసరం లేదు. బట్ రేడియేటివ్ మెటీరియల్ ఉన్నప్పుడు దాని రేడియేషన్ మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి అదొక్కటే కన్సర్న్ మనకి, అది ఎక్కడుంది ఉంటే. బట్ ఒకటే ఒక సందేహం సార్, సైంటిఫిక్ గా మీరు చాలా సందేహాలకు క్లారిటీ ఇచ్చారు, క్లారిఫికేషన్ ఇచ్చారు. యాజ్ టు వై అండ్ యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు నాట్ టు అలౌ ది టూరిస్ట్. సార్ వాసుదేవ్ గారు, మళ్ళీ ఇంకొకసారి దీన్ని మనం పొలిటికల్, సోషల్, మిలిటరీ ఆ యాంగిల్స్ లో చూస్తే, ఎస్పియోనేజ్, కోఆపరేషన్ బిట్వీన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇంటర్నేషనల్ గా, డెవలప్మెంట్ ఆఫ్ థర్మోన్యూక్లియర్ వెపన్స్, ఇవన్నీ కూడా మనం ఆలోచించినట్టయితే 1960s లో ఇది జరిగిందని చెప్తున్నాము. 1960s లో డెఫినెట్ గా ఒక పక్కన కోల్డ్ వార్ సందర్భం, మనం ఎంతో కొంత మనం రష్యా తోటి, కేజీబీ తోటి ఎలైనటువంటి ఒక దేశం మనం. అలాంటప్పుడు సిఐఏ వాళ్ళు వచ్చి మనతో కలిసి పనిచేసి, మన ఐబీతో పనిచేసి వాళ్ళు ఈ ఇన్స్ట్రుమెంట్ పెట్టారు అని అంటున్నారు. సి ద పాసిబిలిటీస్ ఆఫ్, ఇప్పుడు మనం రకరకాలుగా దీన్ని ఇమాజిన్ చేసుకోవచ్చు కదా. కాబట్టి ప్రాబ్లీ అంత లోతుగా మనం పబ్లిక్ మీడియాలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. కానీ కొంతమందికి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది, దాన్ని తెర మీదకి తీసుకొచ్చేసి పబ్లిక్ లో డిస్కస్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఒకటి హిస్టోరియన్స్ కి, ప్లానర్స్ కి, అలాగే వెపనరీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, మిలిటరీ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి అంశం కాబట్టి దాన్ని అక్కడ వదిలేసి మనం దాన్ని పబ్లిక్ డొమైన్ లో ఎక్కువగా దాన్ని అంతకంటే డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా నేను అనుకోవట్లేదు. రైట్. ఒకసారి కల్నల్ పరమేశ్వర్ గారు, సరే, దేర్ ఆర్ సర్టన్ లిమిటేషన్స్. అంటే రక్షణ రంగానికి సంబంధించి ఏ దేశానికైనా కొన్ని పరిమితులు ఉంటాయి. ఏది మాట్లాడచ్చు, ఏది మాట్లాడకూడదు, ఏది మాట్లాడితే ఏ మోతాదులో ఎంతవరకు మాట్లాడాలి. సో మనం ఆ ప్రోటోకాల్స్ని మనం గౌరవిద్దాం. అట్ ద సేమ్ టైం మనకున్న కన్సర్న్స్, మనకున్న భయాలు, వీటిని కూడా ఎంతో కొంత అడ్రస్ చేయాల్సిన నెసిటీ అయితే కనిపిస్తుంది. అంటే చాలామందికి ఉన్న సందేహం, అక్రాస్ ది గ్లోబ్ చాలామందికి ఉన్న సందేహం, ప్రత్యేకించి ఈ ఏషియన్ పసిఫిక్ రీజియన్లో ఉన్న వాళ్ళకున్న సందేహం ఏంటంటే, ఇందాక ఒక సటిల్గా ఒక మాట వాడారు శంశాంశరావు గారు, ఎస్పినోస్. సో ఎంత కాదనుకున్నా గిరిధర్ గారు అన్నారు, 100 కిలోమీటర్లు నడిచి, 150 కిలోమీటర్లు నడిచి వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయగలరు, చేయని వాళ్ళు ఏ దేనికైనా తెగించున్న వాళ్ళు చేయగలరు.